హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో బీజేపీ అప్రతిహతంగా దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసుకుంటూ దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆర్ఎస్ఎస్ సంఘ పరివార భావజాలంతో నింపుకుంటూ ముందుకెళ్తుంది. భారతదేశంలో ఉన్న ఏ సంస్థ రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి భారతదేశంలో ఉన్న ఏ ఆర్గనైజేషన్ కూడా ఈరోజు సంఘ పరివారమైన మయమైపోయింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న మిగిలింది ఒకటి ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్. జనరల్గా రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లెవెల్లో అపాయింట్మెంట్ మొత్తము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగాలి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా వచ్చి గవర్నర్ ఉంటాడు, వైస్ ఛాన్సలర్గా గవర్నర్ అపాయింట్ చేసిన వ్యక్తి ఉంటాడు. గవర్నర్ ఎవరిని అపాయింట్ చేస్తారంటే జనరల్గా ఈ వైస్ ఛాన్సలర్గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నేమ్ని రెఫర్ చేస్తే వాళ్ళని మాత్రమే అపాయింట్ చేసే ప్రక్రియ అయితే జరగాలి. అది జనరల్గా రూల్. అయితే రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలు, దేశవ్యాప్తంగా యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ నుంచి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుకొని వచ్చిన వాళ్ళందరూ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలానికి వ్యతిరేకంగా ఆ భావజాలానికి సింక్ అవ్వట్లేదు. కాబట్టి ఆ భావజాలంలో సింక్ అయ్యే మ్యాన్ పవర్ని, ఫ్యూచర్ జనరేషన్ని తయారు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిలో కూడా వైస్ ఛాన్సలర్స్ నియామకంలో బీజేపీ గ్రిప్ తెచ్చుకోవాలా. సో వైస్ ఛాన్సలర్స్ నియామకంలో బీజేపీ కానీ గ్రిప్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తుల్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసి అక్కడి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్య మీద, మరీ ముఖ్యంగా రాష్ట్రాల మీద దాడి చేసేదానికి వెసులుబాటు కలుగుతుందనే ఒక దుర్బుద్ధితో యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ 2024 తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు వరకు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసే ప్రక్రియ త్రూ గవర్నమెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ త్రూ గవర్నర్ చేస్తుంది. దాన్ని మార్చేసి యూజీసీని తీసుకొచ్చి ఒక సెలెక్ట్ కమిటీని తీసుకొచ్చి సెలెక్ట్ కమిటీ ఎవరి పేరునైతే రెఫర్ చేస్తుందో వాళ్ళని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేయాలని ఒక దుర్బుద్ధితో బీజేపీ ఒక యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి దాని ద్వారా రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల మీద దాడి చేయాలని పూనుకుంది. కానీ ఈ దాడిని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగో ఒప్పుకుంటాయి. కానీ అపోజిషన్ పార్టీస్లో ఆ పార్టీలు రూల్ చేస్తున్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, తమిళనాడు అవనివ్వండి, కేరళ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, హిమాచల్ ప్రదేశ్ అవనివ్వండి, పంజాబ్ అవనివ్వండి, అరెల్స్ మనకు జార్ఖండ్ అవనివ్వండి, ఇలాంటి రాష్ట్రాలు అండ్ సమ్ బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రైవేట్ మీటింగ్స్లో యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేరు. బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ ప్రైవేట్ మీటింగ్స్లో ఒప్పుకోవట్లేదు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను కాపాడాలి అనేసి ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ మంచిది కాదు, ఇది ఫెడరల్ రాష్ట్రాల హక్కుల్ని, మరి ముఖ్యంగా రాష్ట్రాల అసెంబ్లీ హక్కుల్ని, ఫెడరల్ స్ట్రక్చర్ని విఘాతం కలిగించేలా ఉందని దేశవ్యాప్తంగా ఇంతమంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంతమంది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు బీజేపీ తీసుకొస్తున్నటువంటి రాష్ట్రాల మీద ఒక దాడిగా తీసుకొచ్చినటువంటి యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంతమంది వ్యతిరేకిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తులు బీజేపీ తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ వల్ల దేశంలో ఉన్నత విద్య సర్వనాశనం అయిపోతుందని తెలిసి కూడా బయటికి ఎక్కడికి మాట్లాడకుండా గిమ్మును కూర్చున్నారంటే, వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యని సర్వనాశనం చేసినా మాకు అభ్యంతరం లేదు, కానీ బీజేపీతో మాకు పొత్తు, బీజేపీతో మాకు రాజకీయ అవసరాలు, బీజేపీని అడ్డం పెట్టుకొని మా కుర్చీని మేము కాపాడుకోవాలన్నదే వీళ్ళకి ధ్యేయంగా ఉంది తప్ప దేశంలో విద్యని సర్వనాశనం చేయాలని బీజేపీ పూనుకుంటా ఉంటే ఇప్పటికీ ఒక్క మాట మాట్లాడే ప్రయత్నం చేయట్లా. ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ అపోజ్ చేస్తా బెంగళూరులో ఒక మీటింగ్ జరిగింది. సౌత్ ఇండియన్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అండ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. నిన్న సౌత్ ఇండియన్ స్టేట్లో, మరీ ముఖ్యంగా తిరువనంతపురంలో, కర్ణాటకలో, కేరళలో అండ్ దెన్ హైదరాబాద్లో వివిధ రాష్ట్రాలన్నింటిలో కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ మీట్ అయ్యి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ మీట్ అయ్యి ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని అపోజ్ చేయాలి, ఇది రాష్ట్రాల మీద, మరి ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీల మీద, రాష్ట్రం ఫెడరల్ స్ట్రక్చర్ మీద బీజేపీ దాడి చేస్తూ ఉంది అని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు మీట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని పంపరు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంత్రిని పంపరు వీళ్ళు. పోనీ వీళ్ళు కూడా నోరెత్తి మాట్లాడలేదంటే భారతదేశంలో బీజేపీ రాజకీయంగా చేస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, వ్యవస్థల మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని కనీసం నోరెత్తి మాట్లాడేదానికి కూడా వీళ్ళు డేర్ చేయట్లేదంటే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, 2019 ఎన్నికల్లో వీళ్ళు బీజేపీతో పెట్టుకొని రాజకీయంగా అధోపాతాళానికి పడిపోయిన వీళ్ళు మళ్ళీ బీజేపీ మద్దతు లేకపోతే మనం రాష్ట్రంలో రాజకీయంగా మనుగడ సాధించలేమని బీజేపీ కాళ్లలో పడిపోయిన ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దేశంలో ఏ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసి ఎలా చిన్నభిన్నం చేసేదానికి బీజేపీ పూనుకున్నా
ఒక మాట మాట్లాడేదానికి వీళ్ళు డేర్ చేయలేకపోతున్నారంటే వీళ్ళు చెప్పేటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని దూరికి బాత వీళ్ళ వల్ల కాని పని. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వీళ్ళకి చిల్లిగా బాగు డబ్బులు ఇవ్వదు. రాష్ట్రానికి అభివృద్ధి పరంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విభజన చట్టం ద్వారా రావాల్సిన ఏది పూర్తిగా ఇవ్వదు, సకాలంలో అంతకంటే ఇవ్వదు. సకాలంలో ఇవ్వదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విభజన చట్టం 2014 నుంచి 24, ఇప్పుడు 25లో మనం ఉన్నాము. ఇప్పటికీ విభజన చట్టం ఫుల్ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంటేషన్ పూర్తవలేదు. అంటే లీడర్షిప్ యొక్క ఇన్ఎఫిషియన్సీ చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. వీళ్ళ చేతగానితనం వల్ల రాష్ట్రం ఎలాగో అధోపాతాళానికి వెళ్ళిపోతూ ఉంది ఒకటి. నెంబర్ 2, దేశంలో ఉన్న వ్యవస్థల్ని కాపాడాల్సిన రాజకీయ నాయకత్వం లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ రాజకీయ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ, అది కూడా బీజేపీ భాగస్వామిగా ఉండి బీజేపీ చేస్తున్న తప్పుని చెప్పేదానికి వీళ్ళు పూనుకోవట్లేదంటే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీల మీద బీజేపీ రేపు సంఘ పరివార మనుషుల్ని తీసుకొచ్చి యూనివర్సిటీలో పెట్టేసేసి యూనివర్సిటీ విద్యను సర్వనాశనం చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఫ్యూచర్గా ఎలాంటి జనరేషన్ తయారవుతుందో ఆలోచించే జ్ఞానం ఉందా వీళ్ళకి అసలు? అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాగో హైయర్ ఎడ్యుకేషన్ లేదు, ఆయనకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మీద, యూనివర్సిటీ కరికులం మీద పెద్ద జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటారు కదా, ప్రపంచంలో రేపెల్లుండి ఏం జరుగుతుందో ఈరోజు యాంటిసిపేట్ చేయగల మేధావి కదా. మరి ఇంత పెద్ద మేధావి యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ వల్ల రాబోయే రోజుల్లో బీజేపీ భారతదేశంలో ఉన్నత విద్య మొత్తాన్ని నిర్వీర్యం చేసి చిన్నభిన్నం చేసి ఉన్నత విద్య లేకుండా చేస్తుంది. ఉన్నా కానీ అది ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి అనుగుణమైన ఉన్నత విద్యను ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నారు కదా. అది దానివల్ల దేశానికి జరిగే అనర్థాన్ని చంద్రబాబు నాయుడు గారు పసిగట్టలేరా? విజనరీ కదా, పసిగట్టాలి కదా మీరు. అయినా మీరెప్పుడు రాష్ట్ర ఇంట్రెస్టుల కోసమే పనిచేసే వ్యక్తి కదా. మరి మీరు అంత రాష్ట్ర ఇంట్రెస్టుల కోసం పనిచేసే వ్యక్తి అయితే బీజేపీ యూజీసీని అడ్డం పెట్టుకొని రేపు యూనివర్సిటీల మీద దాడి చేయాలని పూనుకుంటా ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు కూడా ఉంటాయి కదా. ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోరెత్తి మాట్లాడుతుంటే కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్ళి చెప్తా ఉంటే మిమ్మల్ని కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్ళమని నేను చెప్పట్లా. కనీసం ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ వల్ల యూనివర్సిటీస్ యొక్క అటానమీ, స్టేట్ లెజిస్లేచర్ యొక్క అటానమీ, స్టేట్ లెజిస్లేచర్ యొక్క సావర్నిటీ, స్టేట్ గవర్నమెంట్ యొక్క అపాయింటింగ్ పవర్, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీ దగ్గర నుంచి కూడా లాక్కుంటారు కదా రేపు బీజేపీ వాళ్ళు. పర్లేదా? మీరు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటే పేరుకు అలా ఉంటే చాలు, బీజేపీ రాష్ట్రాన్ని ఎలా చిన్న భిన్నం చేసినా పర్లేదా? రాష్ట్రాన్ని, దేశాన్ని, అదేనా మీకు కావాల్సింది? అందుకోసమైనా మీరు రాజకీయాల్లో ఉంది, అందుకోసమైనా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంది రెండోసారి. అమ్మన బూతులు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న తర్వాత కూడా చెప్తున్న ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్న లీడర్షిప్ ఏదైతే ఉందో చాలా తీరని ద్రోహం చేస్తూ ఉంది రాష్ట్రానికి, దేశానికి. రాష్ట్రానికి వీళ్ళు అభివృద్ధి పరంగా వీళ్ళు చేస్తుంది ఏం లేదు. ఏదన్నా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మాత్రం జగన్ చిన్నభిన్నం చేసేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. చిన్నభిన్నం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ర్యాలీలో చెప్పారు కదా, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతాను. నేను సృష్టించని సంపద చేత కాదు. అది ఏదైనా ఉంటే వైసీపీ మీద తోసేయాలి, మనం పబ్బం గడుపుకోవాలి. బోత్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు. పోనీ దేశంలో బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే మాట్లాడరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా బయాస్డ్గా పనిచేస్తే దాని మీద మాట్లాడరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో బీజేపీ ద్వారా మీకు కూడా లబ్ధి జరగాలి కాబట్టి. దేశంలో ఉన్నటువంటి ఏ సంస్థలన్నింటిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనుషులతో నింపేస్తే దాని మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయరు. ఇంక ఎందుకు మీరు రాజకీయాల్లో ఉంది? రాజకీయాల్లో పదవులు ఎందుకు మీకు? అసలు రాష్ట్రాల మీద బీజేపీ, కేంద్రంలో కూర్చున్న బీజేపీ ఇన్ని రకాలుగా దాడి చేస్తూ ఉంటే మీరున్న రాష్ట్రాన్ని మీరు కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడతారు రాజకీయంగా? రాష్ట్రాన్ని కాపాడలేని మీరు రాజకీయ నాయకులు, పెద్దోళ్ళు, మోడీతో సఖ్యత, మోడీతో ఫ్రెండ్షిప్, మోడీతో దోస్తానా? ఎందుకు ఇవన్నీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడలేని మీరు, ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీల యొక్క ఫ్యూచర్ని కాపాడలేని మీరు ఇంకెందుకండి మీరు? ఇన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రం కూడా యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని స్వాగతించే పరిస్థితి లేదు. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం నోరెత్తేదానికి సాహసించట్లేదంటే వీళ్ళు బీజేపీకి కంప్లీట్గా అసలు ఎంత దారుణంగా సరెండర్ అయ్యారో చూడండి. వీళ్ళు తమిళనాడు చూసి నేర్చుకోండి. ఉదయనిధి స్టాలిన్ మీ ఇద్దరికంటే వయసులో చిన్నవాడు నాకు తెలిసి. బీజేపీ ఇలాంటి ఈ దుశ్చర్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదయనిధి స్టాలిన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీరు పక్క రాష్ట్రమే కదా. అరే, రాష్ట్రాల ఇంట్రెస్టులు కాపాడేదానికి మనసు లేని మీరు పెద్ద నాయకులు అంటారు, మోడీతో సఖ్యత అంటారు, రాష్ట్రం కోసమే మేము పొత్తు పెట్టుకున్నామంటారు. మీరు రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటే యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఆపమని చెప్పండి.
మీరు ప్రొటెస్ట్ చేయొద్దు, ఆపమనికి సెంటర్ని రిక్వెస్ట్ చేయండి. మొన్న ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు, అప్పుడు చెప్పకపోయారా ఇద్దరు కలిసి? ఇది వీళ్లకు రాష్ట్రాల ఇంట్రెస్టులు పట్టవు. వీళ్ళు బీజేపీ కంప్లీట్గా ఊడిగం చేసుకుంటా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టేశారు. వీళ్ళు తాకట్టు పెట్టుకుంటూ ముందుకెళ్తారు. అందులో సెకండ్ థాట్ అయితే లేదు. బీజేపీ రాష్ట్రాలని ఎలా ఫెడరల్ స్ట్రక్చర్ని ఎంత విధ్వంసానికి గురి చేసినా కానీ వీళ్ళిద్దరు మాట్లాడరు. ఇది మాత్రం పక్కాగా చెప్పగలను నేను. గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి ఎప్పటికన్నా బీజేపీతో వీళ్ళు ఎప్పటికీ పొత్తు లేకుండా ఉండరు. వీళ్ళు బీజేపీలో పొత్తులుండి బీజేపీ దేశాన్ని ఎంత సర్వనాశనం చేసినా వీళ్ళిద్దరు మాత్రం నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చుంటారు. థ్యాంక్ యూ.